దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండునట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఈ వచనంలో దేవుని బిడ్డలంగా ఉన్న మనందరం ఎప్పటికీ మరచిపోకూడని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను సాక్షాత్తు యేసు ప్రభువే నోటితో చెప్పాడు. అప్పటి కాలంలో యేసు ప్రభు ఉపదేశం చేస్తున్నప్పుడు ఆయనను అనేకులు వెంబడించారు. ఆ వెంబడించిన వాళ్ళలో కొంతమంది కుట్రపూరితంగా ప్రభువుని వెంబడించారు. మరియ కుమారుడైన యోసేపు ప్రజలందరి చేత ప్రశంస పొందుతూ ప్రజలందరూ ఆయనను గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే కొంతమంది వ్యక్తులకు కంటకింపుగా అయిపోయింది, బాధ కలుగుతుంది. అసూయ పరులు కొంతమంది ముందుకు వచ్చారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అవోపాసన పట్టినటువంటి వ్యక్తులు. చూచి వ్రాత అంటారు, తెలుసా మీకు? చిన్నపిల్లలకి నోట్స్ ఇచ్చి చూచి రాయరా అంటే చూచి వ్రాత నోట్స్ తీసుకొని వాడు అవి చూసి రాస్తూ ఉంటాడు. అప్పటి కాలంలో ఈ ప్రింటింగ్ ప్రెస్సులు లేవు, పుస్తకాలు ఇదంతా లేదు. చర్మపు కాగితాల మీద లేఖనాలు రాసేవాడు, దేవుని మాటలు రాసేవాడు. ఇప్పుడు అనుకో, తీసుకెళ్ళి ప్రింటింగ్ ప్రెస్లో ఇస్తే మొత్తం కాపీలు, నీకు 1,000,000 కాపీలు కావాలన్నా తీసిస్తాడు. కానీ అప్పట్లో అవి లేవు. ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలు ఇంకొకడికి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఎత్తి రాయాలి, చూచి రాయాలి. అలాగా ధర్మశాస్త్రాన్ని, మోషే గ్రంథాలని ఎత్తి రాసేటువంటి వ్యక్తులు శాస్త్రులు అంటే. అర్థమైందా? శాస్త్రులు అంటే అలాగా గ్రంథాన్ని ఎత్తి రాసేవాళ్ళు. రాసి 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 మొత్తం వాళ్ళ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంది. ఎక్కడ ఏదుందో చెప్పగలుగుతారు వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తలకాయలోకి ఎక్కించుకున్నటువంటి వ్యక్తులు శాస్త్రులు. ఎజ్రా శాస్త్రి అంటాడు. ఎజ్రా గ్రంథం చదువుకోండి, నేను చెప్పిన విషయాలు అందులో మీకు దొరుకుతాయి. తర్వాత పరిసయ్యులు, ఇది ఒక తెగ, యూదులలోనే ఒక తెగ. వీళ్ళు నిష్ఠాగరిష్ఠులు, బహునిష్ఠాపరులు. వీళ్ళు శరీర సంబంధమైన ఆచారాలు చాలా కటువుగా పాటించే వ్యక్తులు. పౌలు కూడా ఈ పరిసయ్యులలో చెందినవాడే. పౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రీకుడు. పాత పేరు సౌలు. ఈ బెన్యామీను గోత్రీకుడు అంటే మరి ఇశ్రాయేల్లో ఒకడే కదా బెన్యామీను కూడా, ఇశ్రాయేలు సంతానంలో. ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్రాల ప్రజలు. 12 గోత్రాల్లో సౌలు గోత్రం కూడా ఒకటి. ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే అయినప్పటికీ పరిసయ్య తెగకు చెందినవాడు. అంటే ఒక నిష్ఠగల, మత నిష్ఠ కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయరు. తమ రాబడి అంతట్లో కూడా దేవునికి ఖచ్చితంగా 10వ భాగం ఇస్తారు. వీళ్ళు దినమునకు 5 మార్లు ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవుని విషయంలో చాలా 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 అంటే చాలా నిష్ఠ పాటిస్తారు వీళ్ళు. అయితే ఈ 2 వర్గాల ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. అయ్యో అంటే అది ఆవేదనతో పలికాడు, వేదనతో అయ్యో అని. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
మీకు వాక్యం తెలుసు, వాక్యానుసారంగా ప్రవర్తించడానికి మీ వంతు ప్రయత్నం కూడా చేస్తారు. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను కూడా పుదీనా ఆకు, సోపు ఎంత, జీలకర్ర ఎంత, ఆ చిన్న చిన్న వాటిల్లో సైతం మీరు 10వ భాగం తీసి దేవునికి అర్పిస్తారు. ఆయన అవన్నీ చేయటం ద్వారా మీరు బహుమతనిష్ట కలిగిన వారని, బహుదేవాసక్తి గలవారని ప్రజలకు కనపరుచున్నట్లు మీరు అలాగూ చూపుతున్నారు. కానీ అసలైన వదిలేశారు మీరు అన్నాడు. మీరు అవి చేయటం మంచిదే, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. కానీ మీరు దోమ లేకుండా వడియగట్టి ఒంటిని మింగువారు. అంటే ఎంత భయంకరమైన సామెత వాడాడో చూడండి వాళ్ళ కోసం. ఆయన సూపర్లకు మీరు ఎట్లా కనపడతారంటే, మంచినీళ్ళల్లో ఒక నలక పడితే ఆహాహా ఈ నలక నేను తినను, తాగను అని ఆ నలకను సైతం వడగట్టేసే వ్యక్తులు మీరు. దోమ పడితే దోమను కూడా వడగడతారు, ఎందుకంటే మాకు మింగుడు పడదని. కానీ మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? దోమను మింగలేకపోవటం కాదు, ఒంటిని మింగేస్తారు మీరు. ఒంటెను మింగేస్తారు ఈజీగా మీరు. దోమ లేకుండా వడియగట్టి ఒంటెను మింగువారు మీరే అన్నాడు. ఎందుకు ఇంత భయంకరంగా వాళ్ళని విమర్శించాడు అంటే, అసలైన దాన్ని వదిలిపెట్టి ఏదో దోమల్ని పట్టుకుంటున్నారు మీరు. ఒంటెను వదిలేశారు. ఎక్కడ ఏ లోపం ఉందో, ముఖ్యమైనది ఏది సరి చేసుకోవాలో దాన్ని వదిలేశారు. ఇక మిగిలినవన్నీ పట్టుకొని మిగిలిన వాటిల్లో ఏదో కొద్ది గొప్ప పాటించి మేము పరిశుద్ధుల్లో, మేము గొప్పోళ్ళం, మేము అంతా ఇంత అనుకుంటున్నారు. మీరు వేషధారులర్రా అన్నాడు ప్రభు. బాగా వినాలి. ఆ మూడేంటో ఇక్కడ యేసయ్య చెప్పేశాడు. మొట్టమొదటిది న్యాయము అన్నాడు, రెండవది కనికరము అన్నాడు, మూడవది విశ్వాసము. ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని విస్మరించకూడదు అని యేసయ్య ఎత్తి చెప్పాడు. మొట్టమొదటిది న్యాయ ప్రవర్తన, రెండవది కనికరము, మూడవది విశ్వాసము. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నాకు చాలా నచ్చాడు. ఫస్ట్ టైం నేను ఆయన కలుసుకున్నప్పుడు చాలా ఇష్టపడ్డాను ప్రభువుని. దేన్ని బట్టో తెలుసా? ఒక ముఖ్య కారణం ఏంటంటే న్యాయ ప్రవర్తన. న్యాయ ప్రవర్తన. నేను అంతవరకు చేసినటువంటి భక్తి క్రమంలో న్యాయం నాకు కనబడలా. నేను చాలా పాపాలు చేశానండి. నేను చేసినటువంటి పాపాలు పోవాలి అంటే ఏం చేయాలి అంటే, నేను వెంబడించినటువంటి మత సంబంధులు పాపాలు పోవాలంటే పుణ్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి అన్నారు. పుణ్యకార్యాలు చేస్తే పాపాలు పోతాయా? పోతాయి. ఏం చేయాలి అంటే, దేవునికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవి చేయాలి. అలాగే కొంతమంది బీదలకు సహాయపడాలి, అన్నదానం చేయాలి, భూదానం చేయాలి, వస్త్రదానం చేయాలి, ఆ దానం చేయాలి, ఈ దానం చేయాలి అని కొన్ని రకాల పూజా కార్యక్రమాలు, కొన్ని దానాలు, ధర్మాలు చెప్పారు. ఇప్పుడు దుర్మార్గుడు ఒకడు ఎంతోమంది జీవితాలని నాశనం చేసి పాడు చేసిన వాడొకడు దేవుని దగ్గరకు వచ్చి, దేవుడా నేను పాపం చేశాను. దొంగవాడి గురించి చెప్తాను, గుర్తుందా? వాడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు మొక్కుబడి చేసుకొని వెళ్ళాడంట. నాకు మంచిగా ఏదన్నా దొరికేటట్టు చేయి దేవుడా, వచ్చిన దానిలో నీకు 20% ఇస్తాను అనుకుని మొక్కుకొని వెళ్ళాడంట. ఒక ఇంటికి వెళ్ళాడు. 9 మంది ఆడపిల్లలు, మగపిల్లగాడి కోసం వాళ్ళు ఉంచుకున్నారు. మొత్తం 9 మంది ఆడపిల్లలే పుట్టారు. భార్య భర్త, వాళ్ళకున్నది కొద్దిగా పొలం. ఎట్లనో బతికించుకుందాము, వంశాంకురం కావాలని ఆగితే 9 మంది ఆడపిల్లలైనారు. ఇక వదిలేశారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. పెద్ద పిల్లకి ఈడు మించిపోతుంది. పెళ్లి చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, సంబంధం చూశారు, డబ్బు లేదు. ఇక ఉన్న 1 ఎకరం తాకట్టు పెట్టేసి
1,00,000 తెచ్చి ఆ పిల్ల పెళ్లి కోసం ఇంట్లో బీరువాలో దాచిపెట్టుకున్నాడు. ఇటు మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు కదా, దేవుడా నాకు ఏదన్నా లక్కు దొరికేటట్టు చేయని, ఆ ఇంటికే కన్న వేశాడు వీడు. ఆ 1,00,000 తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి 1,00,000లో 20% అంటే ఎంత? 20,000 తీసుకెళ్ళి హుండీలో వేశాడు, స్వామివారి హుండీలో. ఇంకెంత ఉన్నాయి? 80,000లో 10,000 పెట్టి తనకు నచ్చినటువంటి క్షేత్రాలు అట్ట తిరిగి వచ్చాడు. ఇంకెంత ఉన్నాయి? ఇంటికి రాగానే 20,000 పెట్టి అన్నదానం చేపించాడు కొంతమందికి. ఇంకెంత ఉన్నాయి? ఆ 50 దగ్గర పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు అతని పాపం ఉందా పోయిందా? ఉందా పోయిందా? ఉందా. ఆయన ఒక్క దొంగతనమే కదా చేసింది, దానికి బదులు 3 పుణ్యాలు చేశాడుగా. ఒక దొంగతనమేగా చేసింది ఆయన, దానికి బదులు 3 పుణ్యాలు చేశాడుగా. ఏం పుణ్యాలు? 20% దేవుడికి ఇచ్చాడా? ఒక 10,000 పెట్టి మంచి క్షేత్రాలు తిరిగి స్పెషల్ పూజలు చేయించాడా? ఇంటికి వచ్చి 20,000 పెట్టి అన్నదానం చేపించాడా? ఎన్నైనాయి? 3 పుణ్యాలు. ఒక పాపానికి ఒక పుణ్యం చెల్లేసుకుంటే ఇంకా 2 పుణ్యాలు అతనికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇంకేంది, మీరు ఏదో పాపం ఉందంటారు ఏంది? మీకు న్యాయం తెలియనట్టుంది. ఇది కొంతమంది చెప్పినటువంటి ఒక లాజిక్. పాపం చేసినోడు ఎలా చేస్తే పాపాలు పోతాయి అని నమ్మినందువల్లనే ఈరోజు అనేకులు ఇదే భ్రమలో బ్రతుకుతున్నారు, ముఖ్యంగా భారతదేశంలో. కాదని చెప్పగలరా? అదే చేస్తున్నారు. ఇప్పుడు కథ అయిపోలా, సగమే, ఇంకా సగం ఉంది. ఇప్పుడు వీడు 50,000 పెట్టుకొని హాయిగా నా పాపం పోయింది, ఇంకా 2 పుణ్యాలు నాకు వచ్చినాయని హ్యాపీగా ఉన్నాడు. అక్కడేం జరిగిందో తెలుసా? ఇంతమంది ఆడపిల్లల్ని కన్నావు, కానీ ఒక్కదానికి కూడా పెళ్లి చేయలేకపోయినావు. మరి ఆ ఉన్న ధనం కూడా దొంగవాడు దోచుకొని పోయాడు. ఇక మనం బ్రతకలేమమ్మాయి, వీళ్ళకి పెళ్లి చేయలేమని భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకొని ఇక భవిష్యత్తును ఊహించుకొని ఉన్న ఆధారం కూడా తాకట్టు పాలు అయిపోయింది. ఇక మనకి అన్ని విధాల సమస్య అవుతుంది కనుక ఇక మనం బ్రతకలేమని ఆలోచించుకొని భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు పిల్లలు మొత్తం కలిసి విషం తిని చనిపోయారు. ఎంతమంది? 11 మంది. రాత్రి గడిచి తెల్లవారేసరికి ఇంతమంది హతులైపోయారు. అట్లా ఎట్లా జరిగిద్దిలే అన్న, మరి నువ్వు అంటే ఎన్ని కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాలా ఏమండి? వాడేమనుకున్నాడు? ఒక్క దొంగతన పాపమే నేను చేసింది, పోయింది అది, ఇంకా 2 పుణ్యాలు ఉన్నాయి అనుకున్నాడు. ఇక్కడేమో ఇంత దుర్మార్గం జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, ఇంత దారుణం జరిగింది. ఒకవేళ వాడు చేసిన ఆ కార్యాలను బట్టి దేవుడు కకృతిపడి వాడిని వదిలేశాడు అనుకో, ఏదో 20% నా హుండీలో వేసాడులే, ఆ తర్వాత నాకు ఇష్టమైన పూజలు చేశాడులే, తర్వాత 10 మందికి 20,000 పెట్టి అన్నదానం చేపించాడులే అని దేవుడు సంబరపడిపోయి వాడిని వదిలేశాడు అనుకో, కాసేపు అనుకో. వాడి వల్ల అన్యాయం అయిపోయిన ఈ కుటుంబానికి, ఇంతమందికి దేవుడు ఏం లెక్క చెబుతాడు? వాడు ఇచ్చిన దానికి కకృతిపడి దేవుడు వాడిని వదిలేస్తే అతడు న్యాయవంతుడా అన్యాయస్తుడా? కమిషన్లు తీసుకొని వదిలేసే పనికి మాలిన దేవుడు నాకొద్దు అని వదిలేశాను నేను. అది వాడు దేవుడు ఎట్ట అవుతాడు? కమిషన్లు తీసుకొని వదిలేసేవాడు దేవుడు ఎలా అవుతాడు అని గ్రహించాను. ఒకవాడు అడుగుతాడు, ఎందుకు మారావు, మతం ఎందుకు మారావు? ఎందుకు మతం మారానంటే ఇది లాజిక్, మైండ్ పనిచేసింది. నీ పుణ్యమాని చిన్ననాటి నుంచి మైండ్ పోయింది, కానీ దేవుడు దర్శించి మైండ్ కరెక్ట్ చేసినందున వాస్తవాన్ని ఆలోచించి, దేవుడు అంటే న్యాయం తప్పని వాడు, న్యాయం ప్రకారం తీర్పు తీర్చేవాడు, కమిషన్లకు కక్కుర్తిపడి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన దేవునికి మనం ఇచ్చేది ఏంది? దేవునికి మనం ఇచ్చేది ఏం లేదా? మరి అట్లయితే మీరు 10 భాగాలు తేండి, 5 తేండి, దేవుడికి ప్రతిష్టార్పణలు తేండి, ఈ తేండి అని అంటారు. కంటే బాబు ప్రియమైన బడుద్దాయ్, అవన్నీ దేవుడు తింటానికి కాదు,
స్పష్టంగా చెప్పేది ఏమని అంటే, నా మందిరములో ఆహారం ఉండు నిమిత్తము పరిచర్య ధర్మము జరుగునట్లు. నా సన్నిధిలో అనేక మంది పిల్లలు ఉన్నారు, బీదలు, దిక్కులేని వారు, విధవరాండ్రు, అనాథలు, వికలాంగులు అనేకులు ఉన్నారు. ఎవరు నా సన్నిధికి వచ్చినా వాళ్ళకి పట్టెడు అన్నం దొరుకున్నట్లు, ఆహారము దొరుకున్నట్లు నా సన్నిధిలో నిత్యము ఆహారం ఉండాలి. నా సన్నిధిలో ఆహారం ఉండునట్లు నీ రాబడి అంతట్లో నీకు 1000 రూపాయలు నేను ఇస్తా. జస్ట్ 100 రూపీస్ తెచ్చి ఆడబడేస్తే దేనికి ప్రభువా అంటే, ఒకవేళ నీకు గతి లేకపోతే నువ్వే తినేదానికి. అర్థమైందా? నీకు ఒకవేళ గతి లేకపోతే అవసరమైతే నువ్వు కూడా అక్కడ ఆహారం పొందటానికి వెర్రివాడా. లేకపోతే ఇవన్నీ ఎవడో ఒకడు ఎంజాయ్ చేయటానికే. అలా ఎంజాయ్ చేస్తే జాయింట్లు తీస్తాడు రేపు అక్కడ. పాస్టర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది. ప్రజలేదో దేవుని పేరిట 10వ భాగం తీసుకొచ్చి ఇచ్చినందున దాన్ని ఏదో విలాసాలకో లేకపోతే ఇంకొక దానికో న్యాయంగా చెందవలసిన బీదలకు, దీనులకు, దరిద్రులకు, అంగహీనులకు, వికలాంగులకు, విధవరాండ్రకు, అనాథలకు చెందవలసిన దాన్ని మన ఆస్తులు కూడగట్టుకోవటానికో లేకపోతే మరిదేనికో దాన్ని వ్యర్థపుచ్చితే చెప్పరా లెక్క అంటాడు రేపు అక్కడ. తొక్క ఒలుస్తాడు. దుర్వినియోగం కాకూడదు, దేవుని పనికే ఖర్చు కావాలి. ఓకే, అది అందుకు చెప్పాడు. అంతేగాని అబ్బాయి ఇష్టం వచ్చిన టూరేగండి, కమిషన్లు తెచ్చియండి, జేబులు వేసుకుంటాను, ఊరేగండి అని యేసయ్య ఎక్కడా చెప్పలా. ప్రైజ్ ది లార్డ్. న్యాయము ఇది దొరకలా అందులో. నేను గతంలో ఉన్న విశ్వాసంలో ఏం కాదంట, దేవుడికి ఇచ్చేస్తే తీసుకొని వదిలేస్తాడంట. మరి అన్యాయం అయిపోయినోడికి ఏముండదు తూర్పు తిరిగి. అది ఒప్పుకుందాం, అది న్యాయమని. ఒక డౌట్ కొడతానే ఉండేది ఫస్ట్ నుంచి కూడా, ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన మైండ్ ఆడ పని చేయనిచ్చాడు ఆ సైతాన్ గాడు. ఏమోలే, మళ్ళీ దేవుడిని ప్రశ్నించేంత మనకు ఎక్కడుంది, ఏమోలే అనుకొని దాటిపోయాం. దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత వాస్తవం అర్థమైంది. దేవుడు అంటే న్యాయం. అది కూడా యేసును చూచిన తరువాత. న్యాయ ప్రవర్తన అన్నాడు చూడు. మరి యేసయ్య చేసిన న్యాయం ఏమిటంటే, పాపం చేసిన ప్రతి ఒక్కడు శిక్ష పొంది తీరాల్సిందే అని చెప్పాడు. నేను ఆ కమిషన్ ఇస్తా, ఈ కమిషన్ ఇస్తా, అన్ని వేలు ఇస్తా, ఇన్ని లక్షలు ఇస్తా, ఇన్ని కోట్లు ఇస్తా, నీకు వజ్రాలతో అది చేపిస్తా, ఇది చేపిస్తా అంటే తీరా పక్కన పెట్టరా నీ పనికి మాలిన మాటలు అంటాడు. మరి ఏంటి ప్రభువా అంటే, మొత్తం శిక్షకి వెళ్ళాల్సిందే. పాపము చేసిన వాడు దాని ఫలం అనుభవింపక తప్పదు. ఇది ధర్మశాస్త్రం, ఇది న్యాయం, ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ప్రకారం మనందరం కూడా పాపులం. కాబట్టి జడ్జిగా తండ్రి ఆయనే, జడ్జి ఆయనే. జడ్జి స్థానంలో కూర్చొని ఏం చేశాడో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారం పాపము చేసినటువంటి మానవ జాతి మొత్తము శిక్షార్హులు, నరకపాత్రులని కేసు ముగించాడు. మొత్తం నరకపాత్రులు, పాపాత్ములంతా శిక్షార్హులు అని కేసు ముగించాడు. శిక్ష పడాల్సిందే వీళ్ళ మీద అని. ఎవరైతే శిక్ష విధించాడో ఆయనే ఆ జడ్జి ప్లేస్లో నుంచి మళ్ళా తండ్రి స్థానంలోకి వచ్చి జడ్జిగా కూర్చొని న్యాయాన్ని ప్రేమించి శిక్ష విధించాడు. తండ్రిగా మనల్ని ప్రేమించి ఆ శిక్ష మన మీద పడకుండా 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనందరి శిక్ష తన మీద వేసుకొని కలువరి సిలువలో వేలాడి తన పరిశుద్ధ రక్తము చేత మానవ జాతి మొత్తానికి విమోచన మార్గం చూపాడు. ఇప్పుడు నేను గతంలో మొక్కిన వాళ్ళలో ఎవరు కూడా రేపు జడ్జిమెంట్లో నా పక్కన నిలవబడి తీర్పులో ఈ భక్తుని కొరకు నేను ఇది చేశాను అని చెప్పేది ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయకపోగా వాళ్ళు ఇంకొక అద్భుతమైన మాట కూడా చెప్పారు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు.
కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవింపక తప్పదు. ఎవడి కర్మ వాడు అనిపించుకునే కాడికి మరి నీకెందుకు మొక్కటం? మైండ్ పోయా చెప్పు, ఎందుకు మొక్కాలి? నాది నేనే మోసుకుంటాను నాన్న. మరి నువ్వేం చేయవా? ఏం చేసేది? నాకే తట్టడుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకే దిక్కు లేదు బాబు, నీ ఆడ నేను మోసేది. నా సరికే మస్తుంది, బ్యాగ్ అంతా ఫుల్ అయిపోయింది. మరి ఎట్లా? ఇక దిక్కెవరు? మరి మానవుడి పాపం ఎలా పోతుంది? ఏ విధంగా బయటపడతాడు? ఏ విధంగా రక్షణ? అంటే తప్పదు, విధి లేదు. మనమందరము ఎవని సంతానమై ఉన్నామో, ఎవని పిల్లలమై ఉన్నామో, ఈ పిల్లల అందరి అతిక్రమ దోషముల నిమిత్తము ఆ తండ్రి దిగి వచ్చి ఆ శిక్ష భరిస్తే తప్ప ఈ బిడ్డలు బయటపడే ఛాన్స్ లేదు అన్న న్యాయ విధిని అనుసరించి, లేకపోతే ఆయనకేం కర్మండి, రాజాది రాజు అయితే కనుచూపుతోనే విశ్వాన్ని అంతటిని శాసించగల సార్వభౌముడు శిక్ష విధించుటే తప్ప, శాసనం చేయటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని యేసు పొంతి పిలాతు సభలో నేరస్తుని వలె తల వంచుకు నిలబడ్డాడు. ఎవరి దోషం? ఎవరి పాపం? మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, ఈ మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం, తాకినంతనే స్వస్థతను సగిన తనుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం. ఆయన భూమి మీదకి వచ్చి మన అతిక్రమ క్రియలన్నిటి నిమిత్తం నలుగుగొట్టబడి నలిగి కరిగి ఆఖరి రక్తపు బొట్టు వరకు మన నిమిత్తమై చిందించి నిశ్చయముగా మనం పొందవలసిన దోష శిక్షంతా తన మీద భరించి కేవలము నా యందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరందరూ రక్షణ పొందండి అని ఉచితముగా అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు రెండు జరిగినాయి. ఇక ధర్మశాస్త్రం ప్రశ్నించలేదు. ఎందుకో తెలుసా? శిక్ష విధింపబడింది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు, లేకపోతే ఇద్దరు చాలరులే కానీ, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5, 6, 7, ఈ 7 కూర్చున్నారు కదా. 7 ఈ అబ్బాయికి అప్పున్నారు. ఎవరికి? విజయ్కి అప్పున్నారు. 7 పాపం వాళ్ళ వల్ల కాల. ఇతనికి శిక్షించడానికి రెడీ అయ్యాడు. మీరందరూ నాకు రుణస్తులు, నా రుణం తీర్చాలి, లేకపోతే మిమ్మల్ని వదిలిపెట్టను, శిక్షకు గురి చేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నన్ను ఆశ్రయించారు. ఇప్పుడు ఆ డబ్బు నేను ఇతనికి కడతాను. డబ్బు తీసుకుంటాడా? నో వాళ్ళే ఇవ్వాలి అంటాడా? ఎగిరి గంతేసి తీసుకుంటాడు. ఎందుకు చెప్పండి? వాళ్ళ ముఖాలు చూస్తే ఇచ్చేటట్టు లేరు, ఎవడో ముందుకొచ్చాడు అని అవసరమైతే వడ్డీతో సహా మొత్తం వసూలు చేసుకుంటాడు. అంతేనా కాదా? ఏంటండి ఏం చెప్పరు? లేదు వాళ్ళే ఇవ్వాలని అనడగా, అక్కడ డిమాండ్ ఏం లేదుగా. ఎవరు కడితేనే నీకు వాళ్ళు చేసిన రుణం తీర్చాలి, అంతే కదా. ఇదిగో తీసుకో.
అప్పు చేసినోడే రుణం తీర్చాలన్న రూల్ ఏం లేదు. వాని పక్షంగా మరొకడు. అబ్బా, అది యేసయ్య చేసింది. గుణహీనుడైన మానవుని రుణము చెల్లించదలిచావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా. గుణహీనుడైన మానవుని రుణము చెల్లించదలిచావా, మహిమను విడిచావా, ధరణికి వచ్చావా. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్యా, ఆ మహిమను విడిచావా. ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా, ఈ ధరణికి వచ్చావా. నీ జన్మమను జాళి పంట సాతానుకే చితిమంట, నీ జన్మమను జాళి పంట సాతానుకే చితిమంట. నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా, నా జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా. ఉన్నతమైన రాజ్యపు వాసి యేసయ్యా, ఆ మహిమను విడిచావా. దేవునికి మహిమ. టైమింగ్ ప్రాక్టీస్ చేయాలరా, గుర్తుపెట్టుకోండి. ఈ సాంగ్ చాలా అద్భుతమైన టైమింగ్ ఉంటుంది. అది ఏం చేశాడండి? గుణహీనుడైన మానవుని రుణము ఆయన చెల్లించాడు. ఎవరు చెల్లిస్తేనే? పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది, పాపికి శిక్ష పడింది. అయితే పాపి మీద కాదు, పాపిని ఎవరు సృష్టించారో ఆ సృష్టికర్తే మోసాడు. అలా చెయ్యకపోతే అతడు న్యాయవంతుడు గాడు. అది నా పాయింట్. అక్కడ నచ్చాడు యేసయ్య నాకు. ఇప్పుడు రేపు తండ్రి అయిన దేవుని సింహాసనం ముందుకు ఒకవేళ తీర్పు కోసం నేను నిలబడితే నా పక్కన యేసయ్య నిలబడతాడు. ఎప్పుడో రేపు భవిష్యత్తులో కాదు, ఇప్పుడు కూడా ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ. తండ్రి కుడిపార్శ్వమున మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు అని రాస్తుంది రోమా 8:34. త్వరగా చూడండి. రోమా 8:34. శిక్ష విధించువాడెవడు? ఎవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, ఆయన కుడి పక్కన ఉండి మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. అది లెక్క. ఇప్పుడు నేను దేవుని సింహాసనం ముందుకు వెళితే ఒరే పాపి అంటాడు ఆయన. ఎవరు? తండ్రి. అప్పుడు యేసయ్య అంటాడు, అవును తండ్రి, వీడు పాపే, శిక్షార్హుడే, కానీ ఇతడు నా యందు విశ్వాసం ఉంచి నా వైపు చూచినందున ఇదిగో ఇతని పాపములు కూడా నేను మోసాను. ఇతని చేతుల దోషములకు ఇదిగో నా చేతులకు శిక్ష, ఇతని చెడు నడతలకు ఇదిగో నా పాదములు రక్తసిక్తమయ్యాయి, ఇతని తప్పుడు ఆలోచనలకు ఇదిగో నా తలముళ్ళ చేత గుచ్చబడింది, ఇతని సర్వ శరీరంతో చేసిన అతిక్రమముల నిమిత్తం ఇదిగో నా దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడింది, ఇతని అతిక్రమములను ఇదిగో నేను మోసి ఉన్నాను, ఇతని కొరకు ఇతనికి ప్రతిగా నేను చనిపోయి తిరిగి లేచి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఇతడు శిక్షార్హుడు కాదు, ఎందుకంటే ఇతడు నన్ను ఆశ్రయించాడు, అవన్నీ నేను తీసుకున్నాను గనక ఇదిగో నా రక్తమును బట్టి ఇతన్ని విడిచిపెట్టు అంటే ఆ న్యాయమును బట్టి తండ్రి మనల్ని వదిలే అవకాశం ఉంది. అసలు ఈ ప్లాన్ అంతా తండ్రిది. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియదే, దేవుని ప్రేమ ఇదిగో పడా భావంబు కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బును. దేవునికి స్తోత్రం.
సువార్తలో ఉన్న ఈ సత్యం నాకెంతో ఇష్టం. అందుకే ధైర్యం చేసి నిలబడి చెప్పేది. చూపించండి యేసు వంటి న్యాయవంతుడిని ఒకరిని చూపించండి, నేను వచ్చి మొక్కకపోతే అప్పుడు అడగండి అని సవాలు విసిరేది. అందుకే యేసు చేసినట్లుగా న్యాయము చేసి పాపికి రక్షణ మార్గం చూపించి తన పవిత్ర రక్తాన్ని భూమి మీద చిందించి పతిత మానవాళి కొరకు ప్రాణత్యాగము చేసిన ఒక్క దేవుణ్ణి నాకు చూపించండి. ఇదిగో నీ పాపములకు ఇతడు ఉత్తరవాదిగా ప్రాణత్యాగము చేసి తిరిగి లేచిన మహనీయుడిని ఒక్కడిని చూపించండి, నేను వచ్చి మొక్కుతా. ఒక్కరు కూడా లేరు. అందుకే సమానులెవరు ప్రభు అని పాడారు. ఆగురా, పాటలు ఎక్కుతున్నాయి. దేవునికి స్తోత్రం అని పాడింది. అందుకే యేసుకు సమానులు. ఇప్పుడు యేసులో నాకు నచ్చిన మొట్టమొదటి సంగతి ఏంటి? న్యాయం. ఏంటిది? ఎస్, మనకు పడవలసిన శిక్ష తను మోసి న్యాయానికి న్యాయం చేసి మనందరికీ రక్షణ ప్రసాదించి తన 2 పదవులకు కూడా న్యాయం చేశాడు. జడ్జి ఆయనే, అందుకే శిక్ష విధించాడు. తండ్రి ఆయనే, అందుకే ఆ బిడ్డ శిక్ష తను మోసి ఆ చెడిపోయిన బిడ్డ తన తప్పు దిద్దుకునే అవకాశం ఆ బిడ్డకిచ్చి తండ్రిగా తన న్యాయం తను చేశాడు. ఇప్పుడు కొట్టరో, ఇప్పుడు కొట్టరో. ఎక్కడున్నాడండి అలాంటి వాడు? ఎక్కడున్నాడు? ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా యథార్థవంతులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా దీన్ని ఒప్పుకుంటారు. కొంతమందికి మనస్సాక్షి పనిచేయదు. మనసాక్షి పనిచేయదు. 2 రెళ్ళు 4 అని స్పష్టంగా అర్థమవుతున్నా ఏమోలే 4 అయితే అయిందిలే, ఇప్పుడు మనకు 4 అని తెలిసింది, అందుకు ఫస్ట్ నుంచి మనం 3 2 రెళ్ళు 3 కాబట్టి ఎన్నన్నా చెప్పు 3 అంటే రేపు భవిష్యత్తులో 3 ఇద్ది. అది నేను చెప్పేది. ఓహో, తాతల తండ్రుల నుంచి 3 అంటే అప్పుడు లెక్క తెలియదు బాబు, ఇప్పుడు లెక్క చెప్తున్నాగా 4 అని అర్థమైనప్పుడు 4లోకి రావాలిగా. ఆహాహా, లేదు, మా పూర్వీకుల నుంచి మా ముత్తాత 3, మా తాత 3, మా నాన్న 3, నేను కూడా 3 అంటే సాగు చేయగలిగింది ఏం లేదు, రేపు నీకు భయంకరంగా 3 ఇద్ది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు 3 సంగతులు విస్మరించకూడదని ప్రభువు చెప్పాడు. వాటిలో మొట్టమొదటిది న్యాయం. ఆ న్యాయం కూడా తను న్యాయవర్తనుడై నడుచుకొని మనకు మాదిరి ఇచ్చాడు యేసయ్య. న్యాయ ప్రవర్తన మనలో ఆయన చూసి చాలా సంతోషపడతాడండి. న్యాయము తప్పి వ్యవహరించకుండా మనం జాగ్రత్త పడవలసి ఉన్నది. ఎందుకంటే మొత్తం రేపు లెక్క అడుగుతాడు. ఎందుకు న్యాయం తప్పి ప్రవర్తించావు? ఎందుకు అలా బుద్ధిహీనంగా చేశావు? నీకు ఎట్లా ఇవ్వాలి నేను బహుమతి? ఎలా ఉంచాలి నీ నెత్తి మీద కిరీటం? బుద్ధి తక్కువదానా, బుద్ధి తక్కువవాడా అంటాడు రేపు. న్యాయం అంటే ఎక్కడ న్యాయం అంటే దేవుని బిడ్డగా సృష్టికర్త చేసినటువంటి సృష్టిగా ఆయనకు చేయాల్సిన న్యాయం ఆయనకు చేయాలి. ఒక కుటుంబంలో సభ్యుడిగా కుటుంబానికి చెందాల్సిన న్యాయం నీ నుండి చెందాలి. ఒక భర్తగా నీ భార్య విషయంలో నువ్వు చేయాల్సిన న్యాయం చేయాలి. ఒక భార్యగా నీ భర్త విషయంలో నువ్వు చేయాల్సిన న్యాయం చేయాలి. పిల్లలుగా నీ తల్లిదండ్రుల విషయంలో మీరు చేయాల్సిన న్యాయం చేయాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లల బాధ్యతల విషయంలో మీరు చేయాల్సిన న్యాయం చేయాలి. ప్రతి పార్ట్లోనూ మనం న్యాయం వెతుక్కోవాలి. ఇది న్యాయమేనా, ఇది అన్యాయమా, నేను ఇలా చేయొచ్చా, ఇది తప్ప, ఇది ఒప్ప, ఇది న్యాయమేనా, దేవుడు ఆమోదిస్తాడా దీన్ని అని ప్రతి సంగతిలోనూ న్యాయాన్వేషణ జరిగించాలి. అలాంటి మనస్తత్వాలను దేవుడు బహుగా ఇష్టపడతాడు. ఏబును మెచ్చుకున్న వాటిల్లో మొట్టమొదట ఏమన్నాడో తెలుసా? ఏబు పరిశుద్ధుడు అనలా, ఏబు న్యాయవంతుడును యథార్థవర్తనుడును యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని ఏబును ప్రశంసిస్తూ అందులో మొట్టమొదట ఎత్తింది ఏబు న్యాయ విధిని. సమాజంలో జరగవలసిన న్యాయం సమాజానికి జరగాల నీ నుండి. కొంతమంది నెత్తినేసుకొని తిప్పలు పడతా ఉంటాను నేను. నా పక్కన ఉన్నోళ్ళు పాపం విజయ్ చాలాసార్లు అనుకొని ఉండొచ్చు, దారిని పోయే అన్ని తగిలించుకొని మా ప్రాణం తీస్తుంటాడు, వీడు ఎప్పుడు మారతాడో ఏమో అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదిగో నవ్వుకుంటున్నాడు, బహుశా చాలాసార్లు అనుకొని ఉంటాడు.
ఎవరు అట్ట చేస్తే మనకెందుకు పోయాయని తగిలించుకొని ఎత్తున పెట్టుకొని మాకు కూడు నీళ్లు లేకుండా చేస్తాడు. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తా ఊరుకోలేము. ఏదో మనం చేయదగ్గ న్యాయం చేయడానికి మన వంతు. ఏమండి, దేవుడు చెయ్యొద్దన్నవి చేస్తే పాపం, కానీ చెయ్యమన్నవి చెయ్యిపోయినా కూడా పాపమే. ఇతరులకు నీ వల్ల మేలు కలిగే అవకాశం ఉంటే, చేయదగ్గ సహాయం నీకు చేతనైతే అది నువ్వు చెయ్యకపోవటం కూడా పాపమే అని రాశాడు. రేపు చాలామంది జడ్జిమెంట్లో నిలబెట్టినప్పుడు ఏమడుగుతాడు తెలుసా? ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదరా, ఇంతమందికి ఇన్ని రకాలుగా నువ్వు మేలు చేయొచ్చు కదరా, ఎందుకు చేయలేదని అడుగుతాడు. అంటే ప్రభా అదంతా వేస్ట్ కదా, వాళ్ళంతా ఎట్టపోతే మనకెందుకు ప్రభా, నేను అందుకే నా సంగతి నేను చూసుకున్నాను. అంటే ఏం బతుకురా నీది, అసలు బతికేనా అంటాడు. అంటే ప్రభా ఏం చేద్దాం ప్రభా, అట్లా అయిపోయింది ప్రభా అంటే దరిద్రుడు పక్కన ఉన్నట్టు. నీ దగ్గర చేయగలిగే మేలు ఉంటే పొందదగిన వానికి చేయటానికి నువ్వు నీ ముఖం తిప్పవద్దు, నీ చెయ్యి వెనక తీయవద్దు అన్నాడు. చెయ్యాలా? ఎవరెట్లా చేస్తే నాకెందుకు, ఎవడెట్లా పోతే నాకెందుకు, ఎవరికి ఎట్లా అన్యాయం జరిగితే నాకెందుకు అనేవాడు క్రైస్తవుడు కాడు. కాడు కాడు కాడు. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో నీకేమన్నా అన్యాయం జరిగితే వదిలే, దేవుని ప్రేమను బట్టి క్షమించు. కానీ ఎదుటివాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తా ఊరుకునేదాన్ని క్రైస్తవ్యం అనరు. న్యాయ ప్రవర్తన ఉండాలి. మన ప్రతి అడుగులోనూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి దేవుడు. అచ్చంగా అదే పనిలో ఉన్నాడు. మనం అనుకుంటాం నిన్న అయిపోయింది, ఈరోజు స్టార్ట్ అయింది, ఈరోజు అయిపోయింది, రేపు స్టార్ట్ అయింది అనుకుంటాం. నీకు తెలుసా, నీ జీవితంలో ప్రతి అడుగు, ప్రతి టైము, ప్రతి సమయం, నీ భర్త విషయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, భార్య విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు, తల్లిదండ్రుల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడు ఏ మాట ఎలా వాడావు, నీ కోడల విషయంలో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు, కూతురు విషయంలో ఎలా వ్యవహరిస్తున్నావు, అత్త విషయంలో ఎలా వ్యవహరిస్తున్నావు, తల్లి విషయంలో ఎలా వ్యవహరిస్తున్నావు, నీ టోటల్ ప్రవర్తన అంతా ఆయనకి సీరియస్సే. ఎందుకో తెలుసా? మనల్ని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు. దేవదూతలు కూడా అసూయపడే పిలుపు నీకు ఇవ్వబడింది. దేవదూతలకు మించిన పిలుపు నీకు ఇవ్వబడింది. ఎంత గొప్ప స్థానమో తెలుసా? రేపు ప్రభు పక్కన కూర్చునేంత ఆధిక్యత. మరి అంత స్థాయిని నీకు ఇవ్వటానికి పూనుకున్నాడు. మరి వెతుక్కోడు. మరి బుద్ధి ఏం బుద్ధో? ఏం సుబ్బారావు వెతుక్కోడు? మొత్తం ఎవ్రీడే ఎక్స్రే ఉంటుంది. ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఒక పుస్తకమే రాయబడుతుందని చెప్పింది వాక్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి. ఇప్పుడు సౌండ్ కరెక్ట్ సరిపోయింది. ఖచ్చితంగా వెతుకున్నాను. ఒకసారి దైవజనుడు చెప్తే నేను విన్నాను, పిచ్చనవ్వు వచ్చింది నాకు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇస్తే పెద్ద ఆవిడ బియ్యం ఏరుకుంటుంది, బియ్యం రాళ్ళు ఏరుకుంటుంది. ముసలాయన వెళ్ళి కళ్ళజోడు సరి చేసుకుంటా, ఎవరికండి అంటే మీ పేరేనండి, ఉత్తరం తెచ్చాడు. ఎక్కడి నుంచి అండి అంటే కోడల పిల్ల రాసినట్టుందో అన్నాడు. అమ్మగారా, ఏం దగ్గర పెట్టిందో చదువు అంది. ఓపెన్ చేశాడు. మహారాజశ్రీ తల్లిదండ్రులు అని ఏమీ ఆయన పట్టించుకోవాలా. అక్కడ కూడా మెయిన్ మ్యాటర్ మీదకి వెళ్ళిపోయింది దృష్టి. మహారాజశ్రీ అని పెట్టి, పెద్దలైన మీకు నా నమస్కారాలు. నీకు నమస్కారాలమ్మా. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ స్టార్ట్ అయింది. ఆయన లెటర్ చదువుతున్నాడు. ఎవరు? ముసలాయన. ఇక ఇక్కడ ముసలమ్మ ఆయన తీసేటప్పుడే కోడలు అనుకుంటాను, ఆ కళ్ళజోడు భూతద్దాల కళ్ళజోడు కోడలు అన్నాడు కదా. ఇక కోడలు లెటర్. ఇక ఏ మాట చదివినా రన్నింగ్ కామెంటరీ ఆపోజిట్ మాట్లాడుతుంది. అత్తగారు, ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగోలేదు, మా పరిస్థితి ఎప్పుడో పాడైపోయిందిలే అమ్మ, నిన్ను చూసుకున్న నాటి నుంచి అయిపోయిందిలే. ఈయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అమ్మో అమ్మో, ఎన్ని అబద్ధాలు. నా బిడ్డతో ఆడుకుంటున్నావమ్మా నువ్వు. ఆయన నిన్ను ఆడుకోవటం ఏంది, నిన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? ఆ మధ్య నేను ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. చావకపోయావు, పీడ వదిలిపోయేది.
అబ్బా ఉండవే, చదవండి, నేనేం చేశాను బియ్యం ఎరుకుంటుంటే. ఈ మధ్యకాలంలో తాగి కూడా వస్తున్నాడు. ఆ పుణ్యం కూడా కట్టుకున్నా, ఎప్పుడో చేయాల్సింది నా బిడ్డ, అది దాగన్నా సుఖపడతాడు, పోనీలే. ఇలాగైతే నేను ఇక బ్రతకటం కష్టమే, తొందరగా చేయమ్మా పని. ఏమిటే నువ్వు చదవండి, నేను మిమ్మల్ని ఏమన్నాను? పిల్లలు కూడా 2 రోజులు ఆహారం లేక మొన్న ఇబ్బంది పడ్డారు. వాళ్ళు కూడా దరిద్రులే నీ కడుపున పుట్టినందుకు. ఇట్లానే కొనసాగితే ఇక నేను మీకు కంటికి కనబడను, ఇట్లు మీ అమ్మాయి కమల అని రాసింది. ఏమిటి? ఏమోయ్, ఇది మన అమ్మాయి కమల రాసిందే. అమ్మో అమ్మో అమ్మో, నా తల్లి నా తల్లి. నీకు అప్పుడు చాట ఆడబడేసి లేచింది. వాడి చేతులు ఇరగా, వాడి కాళ్ళు ఇరగా, వాడి కాష్టం కాల, వాడి దిన్నం చేయ, వాడి దివసం చేయని మొదలుపెట్టి. కోడలంటేనేమో శాపనార్థాలు పెట్టి సస్తానంటే తొందరగా చేయమ్మా పని అంటివి. చివరి ఆఖరికి వచ్చి ఇదంతా కోడలు కాదు కూతురు అనేసరికి ఇక దినాలు తద్దినాలు సార్ ఎవరికి? అల్లుడికి. నా బిడ్డను నా బంగారు తల్లిని వాడి చేతుల్లో పెట్టిన వాడి చేతులు ఎరాగా అని ఇక శాపనార్థాలకి లేదు. ఏమి న్యాయం ఇది? కోడలకు ఒక న్యాయం, కూతురుకు ఒక న్యాయం, అల్లుడికి ఒక న్యాయం, కొడుకు ఒక న్యాయం. కొడుకంట బాధలు మర్చిపోవడానికి తాగినా పర్వాలేదు లేయ్యా. అల్లుడు అనేసరికి వాడి దిన్నం చేయ, తాగుతున్నాడు చచ్చినోడు. ఏమండి, ఉండదా ఇట్లాంటి వాళ్ళు? ఉండరా? మనలో మన మాట యథార్థం మాట్లాడుకుందాం. ఉండరా? ఖచ్చితంగా ఉంటారండి. అందుకే చెప్తున్నాడు, ముఖ్యంగా దేవుని పిల్లలంగా ఉన్న మన విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటాడు. అసలు నీ మనస్తత్వాన్ని ఎక్స్రే చేయటమే ఇక్కడ నీ జీవితంలో ఆయన చేసే పని. నీ వ్యక్తిత్వాన్ని నిర్మించటమే ఆయన ఇక్కడ నీకు చేస్తున్న పని. నీలో ఉన్నటువంటి అవలక్షణాలన్నిటిని తొలగించి సద్లక్షణాల మూటగా నిన్ను తయారు చేసి తీసుకోవటమే ఆయన పెట్టుకున్న లక్ష్యం. కాబట్టి మన సమస్త ప్రవర్తనలోనూ న్యాయము తప్పిపోకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోవాలి తమ్ముడా. అర్థమైందా? నువ్వు వర్క్ చేసే దగ్గర సైతం అన్యాయార్జన మంచిది కాదు. కొంతమందికి అవతలాడు బకరాగా దొరికాడు అనుకో, పాపం వాడి మెతకను బట్టి ఎంత చిక్కితే అంత వైనం చేస్తారు. బకరాలనే కొంతమంది ఉంటారు ముదుర్లు, వాళ్ళ దగ్గర లాగటానికి వాడు చిక్కనోడి దగ్గరేమో జాగ్రత్తగా వ్యవహరిస్తారు, వాడికి అన్ని న్యాయంగా చేస్తారు, లేకపోతే వాడు ఊరుకోడు కదా. పాపం అమాయకుడు ఎవడైనా అమాయకంగా వచ్చి చిక్కాడు అనుకో, వాడిని భయంకరంగా దోచుకొని వదిలేస్తారు. ఏంటి పాపం వాడు అమాయకుడు కదా, వాడిని అంతసేపు మోసం చేయడం. అరే మనకు దొరికేది వాళ్ళేరా, అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ వైనం చేసుకోవాలి మనం. అన్యాయం. అవసరమైతే నువ్వు వేసుకునే రేట్ ఏదో, నువ్వు చేసే పని ఏదో, పద్ధతి ఏదో, ఇద్దరికి ఒకే విధంగా నువ్వు వ్యవహరించాలి. కానీ అమాయకంగా దొరికిన వాడి దగ్గర అవకాశం ఉన్నంత వరకు అన్యాయంగా దోచుకోవటం న్యాయము తప్పి చేసే పని. ప్రతి స్టెప్లోనో, ప్రతి క్రియలోనో, ఇక నీకు ప్రతిదీ కూడా తీసి ఆడ చెప్పేది కానీ అన్ని సంగతులు టైం ఎక్కడ అయిపోయింది అందరి చరిత్రలు తీసి చెప్పాలంటే. కష్టపడి భర్త నిన్ను పోషిస్తూ, పెంచి పోషిస్తూ, నీకు వస్త్రం, ఆహారం సమస్తము ఇచ్చి నిన్ను చంటి పాపలాగా చూసుకునే భర్తను నయవంచన చేసి పరపురుషునితో సంబంధం ఏర్పరచుకునుట అన్యాయము, నయవంచన. దాన్ని ఖచ్చితంగా శిక్ష పొందుతావు. నీ భార్య ఉత్తమురాలై ఉండి నీకు అన్ని సంగతులు న్యాయంగా నెరవేరుస్తూ, నీ బాధ్యతలన్నీ సరిగా పాటిస్తూ, ఏ ధర్మము కూడా నీకు తక్కువ చేయకుండా నిన్ను ప్రేమించి అన్ని విషయాల్లో నీకు విధేయురాలై ఉంటే, ఆమెను అన్యాయము చేసి మరొక అడుగు వేయుట న్యాయము తప్పిన ప్రవర్తన. దాన్ని బట్టి దేవుడు న్యాయ విచారణలో తీసుకొస్తాడు. అందుకే చెప్పాడు, జాగ్రత్త. ముఖ్యమైన 3 వదిలేశారు మీరు. మొట్టమొదటిది న్యాయ ప్రవర్తన. న్యాయము తప్పితే నేను ఊరుకోను, ఎందుకంటే నేను న్యాయము తప్పనివాడు. నీతి న్యాయములే నా సింహాసనానికి ఆధారములు. కాబట్టి దేవుని పిల్లలంగా ఆ న్యాయ ప్రవర్తన విషయంలో నేను చెప్తున్నా, కూతురు కంటే కూడా కోడల్ని ఎక్కువ ప్రేమించాలి. ఎందుకంటే కూతురు అత్తగారింటికి వెళ్ళిపోతుంది, కోడలు నీతోనే ఉంటుంది. ప్రేమను పెట్టుబడిగా పెట్టు, ప్రేమ అనే పంటను కోస్తావు. పాపం కొత్తగా వచ్చినప్పుడు ఏం సాగిస్తారో కొంతమంది సోది మోకాలకు తెలియదు. సాగించే వాళ్ళ గవర్నమెంట్, దిగిపోయే గవర్నమెంట్ అని, కోడలది నెక్స్ట్ సింహాసనం ఎక్కే గవర్నమెంట్ అని తెలియదు. ఏమండి,
ప్లేట్లతో పళ్ళాలతో తన్నులు తినే పరిస్థితులు వస్తాయని ఊహించరు, ఓవర్ యాక్షన్ చేస్తారు. కొంతమంది ముసలోళ్ళకి చెప్తున్న జాగ్రత్త, ఏదో పాప అందుబాటులోకి వచ్చిందని కోడల్ని ఏం సాగిస్తారో మొత్తం అంతరంగంలో పెట్టుకుంటుంది. వాళ్ళ అమ్మ చేసినవన్నీ మర్చిపోయింది కోడలు, అత్త చేసిన ప్రతిదీ గుండెల్లో భద్రంగా దాచిపెట్టుకుంటుంది. పగ తీర్చుకోవాలి కదా. ఏమంటే అత్తగారులు, ముఖం పచ్చడి హోతా హై, జాగ్రత్త పడండి. ఎక్కడికి బావు నువ్వు, ఆటోమేటిక్గా కొద్ది రోజుల తర్వాత బీపీ పెరిగిద్ది, షుగర్ పెరిగిద్ది, మొత్తం పెరిగిపోతాయి. నడుస్తానే ఆడబడతావో తెలియదు. తీసుకొచ్చి ఆ మంచం మీద బొబ్బ పెడతారు. వచ్చి జనాలందరూ చుట్టుముట్టు చూస్తూ ఉంటే అయింది, దీని పని అయ్యింది, బాగా అయింది అని మనసులో అనుకొని అత్తమ్మ ఏమైంది షో చేసింది కాసేపు. ఇక 2-3 రోజులు ఫుల్ యాక్షన్ అని స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇక 4వ రోజు నుంచి ఇక ఉంటుంది మామూలు కూరేగా, నువ్వు మిడిమేళంగా ఏంది కేకలే, నోరు సంపుతా, ఈ చెయ్యి లేవదు, కాలు వే అంటే కాలు చేయి పని చేయకపోయినా దున్నదిన్నట్టు తింటున్న రోజుకి 3 సార్లు. ఏం మాయ రోగం, అరుస్తాయింది. భర్త ఉన్నప్పుడేమో ఎట్లా చూసుకుంటున్నాను అడగండి, మా అమ్మను కూడా చూసుకోవాలని నేను అట్లా ఒట్టిదే చిత్రవద. ఇదంతా ఎందుకు, ప్రతీకారం, ఛాన్స్ దొరికింది. అందుకే చెప్తున్నా, ఏదో నాకు అవకాశం ఉంది లేని ఓవర్ యాక్షన్ చేస్తున్నా, ఇప్పుడు ఏదో కాస్త హుషారు ఉందని. ఎన్ని రోజులు ఉంటుంది, ఉండదు. అందుకే అందరూ జాగ్రత్త పడండి. మగవాడైనా స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నలుగురిలో మంచితనం సంపాదించాలంటారు కదా, నలుగురిని సంపాదించుకోవాలంటారు. ఎందుకు నలుగురే, 5గురిని సంపాదించుకోవనొచ్చుగా, 10 మందిని సంపాదించుకోను. ఎందుకంటే చచ్చేనాడు మోసుకెళ్ళేది నలుగురే కాబట్టి. అర్థమైందా? నలుగురిని సంపాదించు. నలుగురిలో నవ్వుల పాలు, నలుగురిలో అవమానం అయిపోయింది. నలుగురు అంటారు. ఎందుకు నలుగురే, ఇది కారణం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ భౌతిక జీవితంలో క్షేమం, రేపు న్యాయపీఠం దగ్గర కూడా మనకు క్షేమం. ఏ ప్రవర్తన కలిగి ఉంటే అది. కాబట్టి మనమందరం కూడా భూమి మీద ఉన్నంత వరకు మన ద్వారా ఎవరికి జరగాల్సిన న్యాయం వారికి జరగాలి. అన్ని ఆచితూచి అడుగులేయాలి. నేనైతే నిర్ణయించుకున్నా, నా ఫ్యామిలీ బాధ్యత నేను వహించాలి, సంఘ బాధ్యత నేను వహించాలి. నాకు అవకాశం ఉన్నంత వరకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు న్యాయం చేయాలి. నన్ను సృష్టించిన సృష్టికర్తకు న్యాయం చేయాలి. ఏం ఆశించి మా అమ్మ కడుపులో నన్ను వేశాడో, 7గురిని కన్న తర్వాత ఇంకొద్దనుకున్నా ఆయన బలవంతం పెట్టి నన్ను భూమి మీదకి రప్పించాడు. అసలు మా అమ్మ ప్రణాళికలో నేను లేను, మా అయ్య ప్రణాళికలో నేను లేను. వాళ్ళ ఆలోచన ఏంటంటే అప్పటికి 7గురు సంతానం కనడం జరిగింది. వాళ్ళు అంతటితో ముగింపు చేసేద్దామని ఆపరేషన్కి సిద్ధపడితే పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడి నేను పుట్టేటట్టు చేశాడు దేవుడు. ఆయన చేయకపోతే నేను రాను. చిన్ననాటి నుంచి ఎన్నో మరణాపాయములు ఎదుర్కొన్నాను, కానీ ఎన్నోసార్లు చావవలసిన నన్ను చావకుండా కాపాడు ఆయన కృపతో బ్రతికించుకుంటూ వచ్చాడు. ఏం ఆశించో, ఏం పొందుదామనో నా నుండి మొత్తం ఏదో అనుకోకపోతే నన్ను ఇట్లా చేస్తాడా, నన్ను అసలు సృష్టిస్తాడా, ఇన్ని ఆ మరణాపాయాల్లోంచి నన్ను కాపాడతాడా, నోనో ఏదో ఆశించాడు నా నుంచి అని వెతుక్కున్నా. ఏం ఆశించాడో ఆయన, నేను అది నెరవేర్చాలి, అది న్యాయం. నా నుండి ఆయన ఆశించింది జరగకపోతే అది అన్యాయం. కాబట్టి నేను న్యాయంగా ప్రవర్తించాలంటే ముందు ఫస్ట్ సృష్టికర్తకు నేను చేయాల్సిన న్యాయం చేయాలి. తర్వాత నా బాధ్యత, నా కుటుంబం, నా సమాజం, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. ఇప్పుడు నేను అన్ని విషయాల్లో అదే ఆలోచించుకుంటున్నాను. అక్కడక్కడ ఎక్కడన్నా న్యాయం తప్పుతానేమో అనే భయంతో అడుగులేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠాన్ని మొదటిగా నేర్చుకోండి. మొట్టమొదటిది ఏంటి? న్యాయం. మన యేసయ్య న్యాయవంతుడా కాదా? ఎంత న్యాయమో. అసలు అన్యాయం చేసేటువంటి వ్యక్తులు దేవుని రాజ్యానికి రారని చెప్పాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండర్లైన్ చేయి. స్టార్టింగ్లోనే ఉంది చూడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. చాలు, అంతవరకు రౌండ్ చేసి పడేసాయి. ఆ న్యాయం ఏముంది అనుకుంటారు కొంతమంది. అన్యాయ ప్రవర్తన
అసలు దేవుని రాజ్యానికే మనల్ని దూరం చేస్తుంది. ఒకవేళ మన వల్ల అన్యాయం జరిగితే ఈరోజు మారు మనసు పొంది దేవుని క్షమాపణ వేడుకుందాం. ఇది మొదలుకొని నేను న్యాయ ప్రవర్తన కనపరుస్తాను ప్రభువా. నా కుటుంబంలో కొంతమందికి నేను అన్యాయం చేశాను, నా సమాజంలో కొంతమందికి నా ద్వారా జరగవలసిన న్యాయం జరిగించలేకపోయాను, నా సమాజంలో ఆపదలో ఉన్న వాళ్ళని కొంతమంది నేను ఆదుకోలేకపోయాను, నా స్వార్థం కోసం నేను బ్రతికాను. నా సృష్టికర్తవైన నీవు నా నుండి ఏం ఆశించి ఈ భూమి మీదకి నన్ను పంపించావో, ఇంతకాలం కాపాడావో, ఆ ముఖ్య సంగతి విస్మరించి నేను నీ ఎదుట అన్యాయము చేసి తిని, నీకు అన్యాయం చేసి తిని, ప్రభువా నన్ను క్షమించు అని దేవుని ప్రాధేయపడి ప్రార్థించి దిద్దుబాటు చేసుకోవాలి. ఇప్పుడు ఒక తృప్తి ఉంది నాకు ప్రియులారా, దేవుని కృపను బట్టి నేను అదే వెతుక్కుంటా. రాత్రి పడకకు వెళ్ళేటప్పుడు, పడక మీద పండుకున్నప్పుడు నేను మౌనంగా ఆలోచించేది ఏంటో తెలుసా? ఈ వేళ నేను దేవుని కొరకు న్యాయంగా ప్రవర్తించానా? నా వల్ల ఎక్కడన్నా అన్యాయం జరిగిందా? నేను చేయాల్సిన వాళ్ళందరికీ న్యాయం అన్నిట్లో కనపరిచానా లేదా అని వెతుక్కొని ఆలోచించుకుంటూ, ఒకవేళ ఏదన్నా అన్యాయ ప్రవర్తన కనపడితే మోకాళ్ళుని ప్రభువా ఈ విషయంలో ఈ ప్రవర్తన యుక్తము కాదు, దయచేసి నన్ను క్షమించు, మరొక పర్యాయం అలా ప్రవర్తించకుండా జాగ్రత్త తీసుకుంటాను, నాకు శక్తినివ్వని ప్రార్థన చేసుకొని పడుకుంటాను. నా ఆలోచనలో ఖచ్చితంగా ఉంటాయి. ఒక సంఘం ఒకే చోట అందరూ గ్యాదర్ అయితే ఎంత హడావిడి ఉంటుందండి. కానీ చూడటానికి గుంపు సమూహం పెద్దగా చెప్పుకోవటానికి బిల్డప్ కోసం ఉంటుంది, కానీ వాళ్ళకి న్యాయం జరగదని నాకు తెలుసు. ఎట్లా తెలుసా? ఈ స్టార్టింగ్లో ఉండే వాళ్ళకి, అందుబాటులోకి వచ్చే వాళ్ళకి కొద్ది గొప్ప నా ముఖాలు పరిచయం అవుతాయి, నాకు వాళ్ళ ముఖాలు పరిచయం అవుతాయి. కానీ ఎక్కడో చివర కూర్చున్న వ్యక్తికి నా ముఖం ఎట్లా పరిచయం అయ్యిద్దండి? మరి కాపర్ అనేవాడు ప్రతి గొర్రెను అబ్జర్వ్ చేయాలి. అప్పుడే తన గొర్రె ఏమైపోతుంది, పాడైపోతుందా, బలహీనపడిందా, వేరే జంతువుల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఉందా, ఎలా ఉంది అనేది నేను గుర్తుపట్టి గొర్రెను కాపాడగలుగుతాను. అసలు గొర్రెలేవో తన గొర్రెలో తనకే తెలియనప్పుడు ఇక అదేం కాపరిత్వం, ఆ గొర్రెలకు భద్రత ఎక్కడా? అవునా? అందుకే ఒక సంఘాన్ని అనేక సంఘాలుగా మార్పు చెందించినప్పుడు అక్కడున్న బిడ్డలందరికీ ఒక దైవజనుడు ఉంటే అక్కడ న్యాయం జరిగిద్ది. ఏ ఊరికి ఆ ఊరు, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించలేను, అందరికీ ఇన్ని వేల మందికి నేను ఒక్కడిని ఆన్సర్ చేయలేను. కనుక అనేక మందిని ఎక్కడోళ్ళని అక్కడే దూర ప్రాంత బ్యాచ్ మొత్తాన్ని ఆపేసి దైవజనుల్ని దేవుని కృపతో సిద్ధపరిచి వాళ్ళ మధ్యలోకి పంపించి వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం. ఆత్మలు చిక్కారు, బాప్తీసం ఇచ్చాను, వదిలేశాను అన్నట్టు కాదు. రక్షణ పొందిన ఆత్మలకు మళ్ళా నేను చేయాల్సిన న్యాయం చేయాలి కాబట్టి నేను పంపుతున్నా. ఇక వాళ్ళు లోబడి ఆ దైవజనుని వెంబడించి నడుచుకుంటే ధన్యులవుతారు. ఒకవేళ నడుచుకోకుండా విసర్జించారనుకో, నేను ఉత్తరవాదిని కాదు. హలో, అర్థమైందా? ఎవరు ఉత్తరవాది కాదు? నేను ఉత్తరవాదిని కాదు. ఎందుకంటే రక్షణ ఇవ్వటమే కాదు, వాళ్ళకు ఉపదేశం చేయటమే కాదు, వాళ్ళ భద్రత కొరకు ఒక ఉపకాపరిని కూడా నియమించా. అట్లాగా సంఘానికి ఏం న్యాయం చేయాలి, ఫ్యామిలీకి ఏం న్యాయం చేయాలి, సమాజంలో వ్యక్తులకు ఏం న్యాయం చేయాలి, అన్ని వెతుక్కొని చేయాలి. అలాంటి మనసున్న వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు దృష్టిస్తాడు. ఏవును దీవించినట్టు రెండంతల ఆశీర్వాదంతో నింపుతాడు. అడిగాడు యేసయ్య, మీ దగ్గర న్యాయం లేదురా అన్నాడు. మీరు దోమ లేకుండా వడగట్టి ఒంటెని మింగే రకాలరా, మీరు న్యాయాన్ని వదిలిపెట్టారు. దశంభాగం ఇస్తున్నావులే అనుకున్నారు, కానీ న్యాయ ప్రవర్తన నాకు ఇష్టమైందని మీరు వదిలేశారు. కొంతమంది సువార్త చెప్పేటప్పుడు కొంతమంది అన్యాయంగా మాట్లాడారండి సేవకుల్లో. వాళ్ళకి న్యాయం లేదు, పాడు లేదు. అన్యజనులకు సువార్త చెప్పాలంటే అవసరమైతే వారి గ్రంథాలు కూడా స్టడీ చేసి మనకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉంటాయేమో తీసుకొని వారికి బోధించడం వారికి ఇష్టం లేదు. మరి ఎట్లా బ్రదర్ వాళ్ళు రక్షణలోకి రావాలంటే ఎలా వస్తారు అంటే, పోనీ బ్రదర్ పోనీ, పోతే పోయారు. నిత్య జీవాన్ని నిర్ణయించబడ్డోడే వస్తాడు, నరకాన్ని నిర్ణయించబడ్డోడు పోతాడు. అట్లయితే నువ్వు అసలు సేవే మానే అన్నాను నేను. సేవ మానే,
నిర్ణయింపబడ్డాడు వస్తాడు, నరకాన్ని నిర్ణయింపబడ్డాడు పోతాడు. నువ్వు సేవ ఎందుకు చేస్తున్నా? అట్లా కాదు బ్రదరు, నువ్వు అట్లా కాదు. అసలు మనకు వేరే సాహిత్యం మనకెందుకు అంటే నీ మనసులో న్యాయం లేదు. కాదు బ్రదరు, మనం ఒకటే చెప్పాలా, యేసు ప్రభువుని నమ్ముకో పరలోకం వస్తావు, లేకపోతే నరకానికి పోతావు. రెండు మాటలు. ఈయన వచ్చాడా బతికిపోతాడు, లేకపోతే సచ్చాడు పోనీ. మనకెందుకు? న్యాయం అది నాకు ఇష్టం లేదు. ఏ విధము చేతనైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుకొనవలనని నేను అన్ని విషయంలో అందరికీ అన్ని విధములు వాడనైతిని అన్నాడు పౌలు. అటు నేను కష్టపడుతున్నది ఎందుకు అంటే ఏ విధము చేతనైనా వాళ్ళని కన్విన్స్ చేసి సత్యదేవుడైన యేసు వైపు వాళ్ళు చూచేటట్టు నేను వాళ్ళని ఆకర్షించగలిగితే బతికిపోతారు, నరకం నుండి కాపాడబడతారు. కాబట్టి కొంతమంది ధ్వజం ఎత్తి విషం కక్కినా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే నేనేం చేస్తున్నానో ఆ పైన ఉన్న ప్రభువుకు తెలుసు. మీరు ఎన్ని మురిగితే నాకెందుకు? కొంతమంది ఏమంటారు, బాప్తీసం ఎందుకు ఇస్తున్నాడు తొందరగా, వెంటనే బాప్తీసం త్వరగా ఇస్తాడు, స్పీడ్గా బాప్తీసం ఇస్తాడని కొంతమంది విమర్శ. మరి బాప్తీసం ఇవ్వకపోతే అసలు సేవ ఎందుకు? ఒక ఆయన అయితే అచ్చంగా నా మీద వ్యతిరేకత కోసం నేను ఉండే సమాజంలో సభల్లా పెట్టి చాలాసేపు వాక్యం చెప్పి ఫైనల్ ఏం చెప్పాడు తెలుసా? మీకు అందరికీ చెప్తున్నా, తొందరపడి బాప్తీసం పొందవాకండి, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం అన్నాడు. ఇంతసేపు సభ పెట్టి చివరికి నువ్వు చెప్పే సువార్త ఇది, దుర్వార్త ఇది. ఏ వార్త ఇది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభు వైపు తిరగండి, దేవుని రాజ్యం సమీపమైందని కేక వేయాలి. సిద్ధపడి వచ్చిన వాడిని రక్షణలోకి నడిపించాలి. ఇది ఒక కాపరి బాధ్యత. ఆహా, నేను బాప్తిజం ఇవ్వటం నచ్చలా. అనేక మంది ఆత్మలు రక్షింపబడి సంఘంలో చేర్చబడుతుంటే నచ్చలా. పనికి మాలిన అసూయ. దానికి మళ్ళీ వాక్యాన్ని అడ్డం పెట్టి నా కౌంటర్లు వేయటం. నేను నవ్వుకున్నా. నేనుండే ఇంటికి వెళ్ళే బాగా తిప్పారు, వీడే వినాల బాగా అని. అలా తెలివి తక్కువ నా తనం నాకు తెలుసుగా, తెలివి తక్కువ తను. ఇట్లాంటి వాళ్ళని కూడా చూశాను నేను. కూటం వల్ల పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి కూటం వల్ల పెట్టి, జనానల్లా కూర్చోబెట్టి బాప్తీసం పొందొద్దని చెప్తున్నాడు. ఇంకా అది ఏంది? దేవుడి వాక్యమా అది? కొంతమంది అన్యాయం, అన్యజనులు రక్షింపబడే విషయంలో భారం ఉండదు. వాళ్ళని ఎలాగైనా సరే ప్రభు కొరకు సంపాదించాలి, వాళ్ళకి సత్యం అందేటట్టు చేయాలి అనే ఆరాటం ఉండదు. అన్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్తున్నా, సమాజం విషయంలో కూడా మనం న్యాయంగా ప్రవర్తించాలి. ఇలా చెప్పడానికి బోలెడన్ని విషయాలు, ఒక్క న్యాయం అనే దాని మీద ఎన్నో సంగతులు ఉన్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళకి మనస్సాక్షిని దేవుడు ఇచ్చాడు. అందరికీ కూడా కడగబడిన మనస్సాక్షులు కాబట్టి ఒక్కసారి వివేచించుకోండి. మీ ప్రవర్తన అంతట్లో ఎక్కడైనా అన్యాయం అనేది మీ నుండి జరుగుతుందేమో జాగ్రత్త చేసుకోండి. కొంతమందికి ఎన్ని చెప్పినా తల్లిదండ్రుల మీద ప్రేమ చూపరు. కాఠిన్యం. ఒకసారి ఒకడు నా కళ్ళ ముందు వాళ్ళ అమ్మను కొడుతున్నాడు. ఎందుకురా కొడుతున్నావు అంటే, చిన్నప్పుడు నన్ను ఏం కొట్టినా కొట్టింది అందుకని కొడుతున్నాను అన్నాడు. వాడి న్యాయం చూడండి. చిన్నప్పుడు ఎందుకు కొట్టింది? ఇది చెడిపోతాడని కొట్టింది, బాగుపడతాడని కొట్టింది, క్రమశిక్షణ కోసం కొట్టింది. మరి ఇప్పుడు వీడెందుకు కొడుతున్నాడు? వాళ్ళ అమ్మకి క్రమశిక్షణ నేర్పుతున్నాడా ఇప్పుడు వాడు? అంటే నాకు లాజిక్ చెప్పాడు అన్నమాట. చిన్నప్పుడు నన్ను కొట్టింది కనుక నేను ఇప్పుడు దీని పని చేస్తున్నానని. తల్లిని మొత్తానికి లెక్క ఉంది. ఎన్ని రోజులు బతుకుతాం? ఎగిరెగిరి బతికినా 36,000 రోజులు బతకట్లా, ఒక 20,000 రోజులు బతకం. ఎంత ఎగిరెగిరి బతికినా, ఎన్ని కండలు పెంచినా, ఎన్ని ఏమంటారు దాన్ని, ఎన్ని జిమ్ములకి వెళ్ళినా, ఎంత కండలు మెల్లిరిగిన వీరులైనా కరోనా దెబ్బకి, కాటుకు దెబ్బకి ఆయాసం వచ్చి గందరగోళం అయిపోతున్నారు. ఎవ్వడూ లేదు ఎక్కువ ఛాన్స్. అందుకే ఉన్నంత వరకు జాగ్రత్తగా వివేచించుకోవాలి. జాగ్రత్తగా వివేచించుకోవాలి. మీ అందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను, న్యాయ ప్రవర్తన అనేది ఒక్కటి మనసులో పెట్టుకుని